గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు నేను క్లాస్ 10th బయాలజీ నుండి న్యూట్రిషన్ చాప్టర్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చక్కగా విని చదవండి, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనమ్మా? చూడండి, న్యూట్రిషన్. ఫుడ్ ఈజ్ నీడెడ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజం మెయిన్లీ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. మనకు ఫుడ్ ఎందుకమ్మా? ఎవ్రీ ఆర్గానిజం నీడ్స్ ఫుడ్ కదా. ఎందుకని? ఫర్ వాట్? ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. గ్రోత్ మనం మంచిగా ఫర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనమాట, మంచిగా పెరగడానికి. అండ్ యాజ్ వెల్ యాజ్ రిపేర్. వాట్ ఈజ్ రిపేర్? ఫర్ ఇంక్రీజింగ్ ఇమ్యూన్ సిస్టమ్, ఫర్ ఇంక్రీజింగ్ డెవలపింగ్ ఇమ్యూన్ పవర్. ఫర్ వాట్ పర్పస్ వీ నీడ్ దట్? ఇఫ్ ఎనీ ఫారెన్ పార్టికల్ ఎంటర్ ఇన్ టు ద బాడీ, example virus, bacteria, the immune system will attack that bacteria and virus. So if any case we will get any disease, from that disease we need to comes out. For that purpose we want the food అనమాట. అర్థమవుతుందా? మన బాడీ ఏమైనా డిసీజ్కి కానీ ఇంజురీకి కానీ యాక్సిడెంట్ కానీ ఏమైనా అయితే మన బాడీని రిపేర్ చేసుకునే శక్తి మన బాడీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ వల్ల అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ లైన్ చూడండి. సెవరల్ ఆర్గానిజం నీడ్ ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ యాజ్ వెల్. చూడన్న, ఫుడ్ నాట్ ఓన్లీ ఫర్ ద గ్రోత్, డెవలప్మెంట్, రిపేర్. ఇంకో పాయింట్ ఇచ్చాడు చక్కగా. ఏంటి? ఫుడ్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్. చూడండి, ఎవ్రీ ఆర్గానిజం విల్ మెయింటైన్ ద సర్టెన్ బాడీ టెంపరేచర్. ఫర్ దట్ పర్పస్ ఆల్సో ఫుడ్ ఈజ్ నెససరీ. మనకు నార్మల్ టెంపరేచర్ ఎంత బాడీకి? 98.4. అలా ఎవ్రీ ఆర్గానిజంలో సర్టెన్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి కూడా ఫుడ్ చాలా అవసరం. చూడమ్మా, కొంతమంది గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయి నీరసంగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ లెవెల్స్ పడిపోతే చూడండి, అప్పుడు చాలా డేంజరస్ అనమాట. అవునా? చూడండి, a variety of substances are taken as food by organism, from single cellular organism like amoeba to the complex multicellular organism like the human body. చూడండి, ఈ లైన్ చూడండి. ఫర్ ఎవ్రీ ఆర్గానిజమ్స్ నీడ్స్ ఫుడ్ అని చెప్పాను కదమ్మా. ప్రతి ఆర్గానిజంకి ఫుడ్ అవసరమే. అవునా? ఈ పాయింట్లో ఏం చెప్పారు? సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారు? అమీబా. మల్టీ సెల్యులర్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ ఎవరు తీసుకున్నారు? హ్యూమన్ బాడీ కదా. ఇవి కూడా ఫుడ్ తీసుకుంటాయి, కానీ అన్ని రకాల ఫుడ్ ఒకేలాగా తీసుకోవు. వెరైటీ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకుంటాయి. అర్థమైందా? మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్ బాడీ. కమింగ్ టు ద సింగిల్ సెల్యులర్ అమీబా దగ్గర నుంచి మల్టీ సెల్యులర్ హ్యూమన్ బాడీ వరకు తీసుకుంటే ఎవ్రీ వన్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ ఓన్లీ, బట్ దే విల్ డిపెండ్ ఆన్ వెరైటీ సబ్స్టెన్స్ అనమాట. అర్థమైందా? Even within the human body, the cells require a wide variety of substance as food to carry out their function. Chundana, take human body. Human body consists of so many cells, right? Billions of the cells. For every cell has the structure. Every structure performs the function. ప్రతి సెల్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అలానే ఎవ్రీ సెల్ హ్యాస్ ద ఫంక్షన్. ఊరికే సెల్స్ ఉండవమ్మా నీ బాడీలో. దే విల్ డూ దేర్ ప్రాపర్ ఫంక్షన్, రైట్? ఫర్ ప్రాపర్ ఫంక్షన్ ఏమైనా చిన్న యాక్టివిటీ మనం స్కిప్పింగ్ చేయాలన్నా, ఆడుకోవాలన్నా, క్యారమ్స్ ఆడాలన్నా మనకు ఎనర్జీ కావాలి. అలానే సెల్స్కి కూడా ఎనర్జీ కావాలి కదా. ఏ యాక్టివిటీ చేయాలన్నా సెల్స్ నీడ్స్ ద ఎనర్జీ, రైట్? సెల్స్ డూ ఫంక్షన్ కదా. సో దే ఆల్సో రిక్వైర్స్ ద ఎనర్జీనా. వేర్ దే విల్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ ఓన్లీ. అర్థమవుతుందమ్మా? చూడండి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో. నెక్స్ట్ లైన్ చూడండి నాన్న. ద మోడ్ ఆఫ్ అక్వైరింగ్ ఫుడ్ వ్యారీస్ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం. ఇందాకే చెప్పాను, ప్రతి ఆర్గానిజం ఒకే రకమైన ఫుడ్ తినాలని లేదు. అలానే టేకింగ్ మోడ్ ఆల్సో డిఫరెంట్ అమ్మా. మనం చేతులతో తింటాం, నమిలి తింటాం, అన్నీ అలా తినాలని లేదు కదమ్మా. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో డిఫరెంట్. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గానిజం గెట్ దేర్ ఫుడ్. లెట్ us recall them. What are autotrophs? అమ్మా? How do autotrophs get their food? Autotrophs means they will prepare their own food are called autotrophs. Okay? How do autotrophs get their food? From the photosynthesis kada. Next, what are heterotrophs? Heterotrophs which unable to prepare their own food, they will depend on
డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆన్ ఆటోట్రోప్స్ అన్నమాట. హౌ డు హెటరోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? ఫ్రమ్ ద ఆటోట్రోప్స్, రైట్? Let us study about autotrophic and heterotrophic modes of nutrition and find out why most plants are called autotrophs. Ippudu in this lesson we are going to learn what are the autotrophs and heterotrophs clearly, detailedly. Okay, autotroph nutrition and almost all plants are autotrophs enamma. Adenti ma'am, all plants are autotrophs antunnara? అవునమ్మా, ప్లాంట్స్లో కూడా హెటరోట్రోప్స్ డిపెండ్ ఆన్ అదర్స్ కూడా ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ 90% ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్ ఓన్లీ. ఓకే, ఇంట్రడక్షన్లో ఏమేమి తెలుసుకున్నామమ్మా? వై వీ వాంట్ ఫుడ్? ఫర్ ఎనర్జీ. వై ఎనర్జీ? ఫర్ డూయింగ్ ఫంక్షన్. అండ్ వై వీ వాంట్ ఫుడ్? ఫర్ గ్రోత్ అండ్ రిపేర్. అవునా? ఇంకేం తెలుసుకున్నాం? డిఫరెంట్ ఫ్రమ్ ద యూనిసెల్యులర్ టు మల్టీసెల్యులర్ దే నీడ్ ద food, but variety of food they need, right? And mode of nutrition also different. We have two nutritions. What are the two nutritions? One is the autotrophic, one is the heterotrophic. What is autotrophic? They will prepare their own food. What are the heterotrophic? They will depend on others. ఇది ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం. చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. బ్రేక్ కావంటే బ్రేక్ తీసుకోండమ్మా, ఇంకా చాప్టర్ కంటిన్యూస్ చేస్తాను. సో కంటిన్యూ చేసే ముందు వాటర్ తాగి అయితే కూర్చోండి. చక్కగా ప్రిపేర్ లైన్ టు లైన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? 10 GPA కొట్టాలంటే లైన్ టు లైన్ లెర్న్ చేస్తేనే మనం అన్ని హాఫ్ మార్క్స్ 1 మార్క్స్ అన్నీ క్రాక్ చేయగలుగుతాం. ఓకేనా? చూడండి నాన్న, ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. ఓకే, we know that autotrophs are the organism capable of using light energy to synthesize chemical compounds. Autotrophs అమ్మా, ఈ ఆటోట్రోఫ్స్ ఒక ఆర్గానిజమ్సే. ఇవి లైట్ ఎనర్జీ యూజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్స్ అనేవి సింథసిస్ చేస్తాయి. ఎలానో చూద్దాం. They acquire nutrients like minerals, salts, water from the soil, as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins, lipids from these very simple substances. These compounds produced by autotrophic plants are utilized for providing energy to most of the living organisms. ఏమంటున్నాడో చూద్దాం నాన్న. ఇక్కడ ఏమంటున్నాడంటే నాన్న, ఆటోట్రోప్స్ చూడండి నాన్న, అక్కడ ఏమంటున్నాడంటే ఆటోట్రోఫ్స్ వెరీ వెరీ సింపుల్ సబ్స్టెన్స్ని తీసుకుంటాయి. వెరీ సింపుల్ సబ్స్టెన్స్ని తీసుకుంటాయి. ఎలా? లైక్ రా మెటీరియల్స్ లాగా వెరీ సింపుల్ సబ్స్టెన్స్ తీసుకొని కాంప్లెక్స్ సబ్స్టెన్స్ని ప్రిపేర్ చేస్తాయి. దోస్ ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. అర్థమవుతుందా నాన్న? దోస్ ఆర్ కాల్డ్ ప్రోడక్ట్స్. ఓకే, రా మెటీరియల్స్ని ఏం తీసుకుంటుంది ప్లాంట్? మనందరికి తెలుసు ప్లాంట్కి ఏం కావాలమ్మా? వాటర్ కదా. ఇంకేం కావాలి? వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? సాయిల్ నుంచే కదా. సాయిల్ నుంచి ఇంకేం తీసుకుంటుంది నాన్న? సమ్ కైండ్స్ ఆఫ్ ద మినరల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాల్ట్స్ కదా. ఇంకేం తీసుకుంటుందమ్మా ప్లాంట్స్? ఎయిర్ నుంచి ఏం తీసుకుంటుంది ప్లాంట్? గ్యాసెస్ని తీసుకుంటుంది కదా. గ్యాసెస్లో పర్టికులర్లీ ఏ గ్యాస్ని తీసుకుంది? CO2ని తీసుకుంటుంది కదా. ఓకేనా? ఇంకేం తీసుకుంటుంది? సన్లైట్ తీసుకుంటుంది, రైట్? సన్లైట్ని తీసుకుంటుంది. ఎవరు ట్రాప్ చేస్తారు సన్లైట్ని? లీఫ్లో ఉండే క్లోరోఫిల్ ట్రాప్ చేస్తుంది సన్లైట్ని. అవునా? ఇవన్నీ రా మెటీరియల్. అంటే మనం ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఉప్మా చేయాలంటే నాకు రవ్వ కావాలి, వాటర్ కావాలి. అవునా? ఆ ప్రాసెస్ని ఉప్మా ప్రిపరేషన్ అంటారు. అప్పుడు నాకు ఉప్మా తయారవుతుంది, నేను తినబోయే ఉప్మా కార్బోహైడ్రేట్. అవునా? సేమ్ అంతే ఇది కూడా వాటర్ని సాయిల్ నుంచి తీసుకుంటుంది, సాయిల్ నుంచి మినరల్ సాల్ట్స్ తీసుకుంటుంది, గ్యాసెస్ని ఎయిర్ నుంచి తీసుకుంటుంది. ఆ గ్యాసెస్లో ముఖ్యంగా CO2ని తీసుకుంటుంది. సన్లైట్ని క్లోరోఫిల్ నుంచి సన్లైట్ తీసుకుంటుంది. అవునా? క్లోరోఫిల్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. అవునా? వీటన్నిటిని ఏమంటున్నాము? సింపుల్ సబ్స్టెన్స్ అంటున్నాము. వాటికి ఇంకొని ఏమేంటి? రా మెటీరియల్స్. ఇంక అలానే ఇవన్నీ తీసుకొని అదేం ప్రిపేర్ చేసుకుంటుంది? ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది కదా. ఆ ఫుడ్ మోస్ట్లీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట.
ఏంటి నాన్న? కార్బోహైడ్రేట్స్. చూడండి కేన్లో చూడండి కార్బోహైడ్రేట్ ఉంటుంది, రైస్లో చూడండి కేన్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, పొటాటోలో కార్బోహైడ్రేట్ ఉంటుంది, అవునా? ఇంకా అవి తీసుకొని వీటిని ఏమంటాము? ప్రోడక్ట్స్ అంటాం. ప్రోడక్ట్స్ ఏంది? కార్బోహైడ్రేట్ ఇంకేం ప్రొడ్యూస్ చేస్తుంది? ఓటోని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వాటర్ని ఆల్సో ఇట్ విల్ బి ప్రొడ్యూస్ అనమాట. ఇట్ విల్ బి రిలీజ్ వాటర్ ఆల్సో. వీటిని ఏమంటాము? ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఎండ్ ప్రోడక్ట్స్ అంటాం. అంటే ప్లాంట్ విల్ టేక్ ద రా మెటీరియల్స్ లైక్ వాటర్, మినరల్స్, సాల్ట్స్ ఫ్రమ్ ద సాయిల్, CO2 ఫ్రమ్ ద ఎయిర్ అండ్ సన్లైట్, and using these raw materials it will prepare the food that is carbohydrate, and it will be produce O2 and as well as the water. Okay, this process is called what? This process nana? This process is called photosynthesis. Understood? This process is called photosynthesis. అదనమాట ఈ పేరా అర్థం. సో by using the photosynthesis plant will prepare the food kada. So they will for which purpose they are preparing the food? The plant will prepare their food for themselves and as well as of remaining organisms. ప్లాంట్ మన కోసం కూడా రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అంటే చాలా ఉన్నాయి. రిమైనింగ్ ఆర్గానిజమ్స్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ రిమైనింగ్ ఆర్గానిజం హెట్రోట్రోప్స్. ఈ హెట్రోట్రోప్స్ అన్నిటి కోసం ప్లాంట్స్ విల్ ప్రిపేర్ ద ఫుడ్ అనమాట. సో ప్లాంట్స్ ప్రిపేర్ దెమ్సెల్స్ ఫుడ్ బై యూజింగ్ ద ఫోటోసింథసిస్. దట్ న్యూట్రిషన్ ఈస్ కాల్డ్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. అర్థమైందా నాన్న? చూడండి ఇక్కడ మోస్ట్ ఆఫ్ దట్ we eat is obtained from plants. Even if we depend on animals products, we would find that those animals usually depend on plants for their food. But how do plants carry out their life process? చూడనమ్మా ఏమంటున్నారో. మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్ నుంచే కదా. మనకే కాదు, చాలామంది చాలా యానిమల్స్కి కూడా ఫుడ్ ప్లాంట్ నుంచే వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవ్రీ ఆర్గానిజం విల్ బి డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఓన్లీ ఫర్ దేర్ ఫుడ్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వాట్ ఈస్ ది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళని, అమ్మ యు ఆర్ డిపెండింగ్ టుడే యూ డిపెండ్ ఆన్ ప్లాంట్ ఫర్ యువర్ ఫుడ్ అంటున్నాను. నువ్వు అంటున్నావు లేదు మ్యామ్ నేను ఈరోజు ప్లాంట్ ఫుడ్డే తీసుకోలేదు, నేను మిల్క్ తీసుకున్నాను అంటున్నావు. అంటే డైరెక్ట్లీ నువ్వు తీసుకోపోయినా, నువ్వు ప్లాంట్ మీద డిపెండ్ అవ్వకపోయినా మిల్క్ తీసుకున్నావు కదమ్మా. అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్. ఎలా మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? కౌ ఆర్ బఫెలో కదా. కౌ బఫెలో విల్ డిపెండ్ ఆన్ దేర్ ఫుడ్. దేని మీద డిపెండ్ అవుతాయి? ప్లాంట్ మీద ఓన్లీనా. సో ప్లాంట్ ఫుడ్ వల్ల అంటే ప్లాంట్ హ్యాస్ ద సెల్యులోజ్, రైట్? యూజింగ్ ద సెల్యులోజ్ దే ఆర్ గివింగ్ మిల్క్ కదా. సో యు ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్ ఓన్లీ. అదనమాట ఆ లైన్కి ఎగ్జాంపుల్, ఆ లైన్కి మీనింగ్ అనమాట. ఓకే, బాగా అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్ లైన్ వదలకూడదు నాన్న, లైన్ టు లైన్ చదవాలి. ఓకే, అప్పుడు మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తాయి. మార్క్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదమ్మా, నాలెడ్జే ఇంపార్టెంట్. ఓకే, చూడండి, scientists have been working for centuries to find out how plants carry out their life process. We know that among all the life process, the process of photosynthesis make plant the universal food provided for all living organism. సైంటిస్టులు ఫుల్ వర్క్ చేస్తున్నారమ్మా అసలు ప్లాంట్ మీద. ఎలా ప్లాంట్కి ఫుడ్ వస్తుంది, అసలు ప్లాంట్ లైఫ్ ప్రాసెస్ ఏంది. అదే ఈ యూనివర్స్లో కల్లా గ్రేట్ లైఫ్ ప్రాసెస్ అంటే ప్లాంటేనమ్మా, ఆటోట్రోఫ్సే. ఫోటోసింథసిసే మంచి బయాలజికల్ సింథసిస్ అనమాట. కంపేర్ టు రిమైనింగ్ ఆర్గానిజం బయాలజికల్ సింథసిస్ కన్నా ఫోటోసింథసిస్ చాలా ఫేమస్ అనమాట. ఎందుకని? ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ ఫర్ ఆల్ ఆర్గానిజం హూ నానా, ప్లాంట్ ఓన్లీ కదా. అందరికి తిండి పెట్టేది ప్లాంటే కదా. అందుకే దిస్ పాత్వే, దిస్ ఫోటోసింథసిస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
చూడండి ఇక్కడ, యూ హ్యావ్ స్టడీడ్ సంథింగ్ అబౌట్ photosynthesis in your early classes. Investigation into plant life process might have started long ago. Actual experimentation to know about plant needed have been recorded from 17th century. A scientist named Van Helmont established the role of water by an experiment conducted by him for a period of 5 years. It took humankind another 300 years to arrive at the ప్రజెంట్ డెఫినేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. చూడన్న దీని మీనింగ్ చెప్తాను. ఇక్కడ ఒక సైంటిస్ట్ అన్నారు, ఎవరతను? వాన్ హెల్మంట్ ఎక్స్పెరిమెంట్ చక్కగా మీరు క్లాస్ 7th కూడా నేర్చుకున్నారు. ఏం చేశారు నాన్న ఈ హెల్మంట్ అని ఆయన వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు? చిన్న స్టోరీ నాన్న, బాగుంటుంది వినండి. అప్పట్లో ఎడ్యుకేషన్ లేని టైంలో అందరు అనుకునే వాళ్ళంట ప్లాంట్ చక్కగా పెరిగి వెయిట్ బాగా వస్తుంటే ప్లాంట్ డైరెక్ట్లీ ఈట్ ద సాయిల్ అనుకున్నారంట. సాయిల్ తిని బతికిద్ది ప్లాంట్ అని. కానీ ఇతను వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇతను ఏం చెప్పాడంటే, సాయిల్ వల్ల ఈ ప్లాంట్ వెయిట్ రాదు, సాయిల్ వల్ల ఇది పెరగదు, సాయిల్ని డైరెక్ట్గా ఎప్పటికీ ఇది తినలేదు, సాయిల్లో ఉన్న వాటర్తో, సాయిల్లో ఉన్న మినరల్స్ అండ్ సాల్ట్స్తో మాత్రమే ప్లాంట్ అనేది వెయిట్ గెయిన్ అయ్యిద్ది, ప్లాంట్ విల్ గ్రో అని చెప్పిన ఆయన హెల్మెంట్ అనమాట. వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట ఇతను. అంటే వాటర్ వల్ల ఏమవుతుంది ప్లాంట్కి? ప్లాంట్ మాస్ అంటే ఏంటి? ప్లాంట్ వెయిట్ పుట్ ఆన్ అవుతుంది అనమాట. అంటే వే చేస్తే ఇప్పుడు మనం 500 grams స్పినాచ్ లీవ్స్ అలా అంటే వే చేస్తే ఎట్లా తెలుస్తుంది? అలా ప్లాంట్ మాస్ కానీ ప్లాంట్ గ్రోత్ కానీ బికాజ్ ఆఫ్ వాటర్. ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ద సాయిల్ వీ విల్ గెట్ ద వాటర్ కదా, సమ్ కైండ్ ఆఫ్ మినరల్ సాల్ట్స్ కదా, అది ప్రూవ్ చేశాడు. ప్లాంట్ నెవర్ టేక్స్ ద సాయిల్ డైరెక్ట్లీ అని ప్రూవ్ చేసిన వ్యక్తి అమ్మ. పాపం ఇది ప్రూవ్ చేసేటప్పుడు ఆయన్ని చెయ్యొద్దు, ఎక్స్పెరిమెంట్ చెయ్యొద్దు, ప్రజలకి అవేర్నెస్ తేవద్దు అని చెప్పి చాలామంది ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఏందో హౌస్ అరెస్ట్ చేశారంట అప్పట్లో. ఆయన సైంటిస్ట్ బ్రెయిన్ ఊరుకుంటుందా? అక్కడున్న పాటెడ్ ప్లాంట్స్తో ఎక్స్పెరిమెంట్ చేసి ఆయన ప్రూవ్ చేశాడనమాట. ప్లాంట్ నెవర్ ఈట్స్ సాయిల్ డైరెక్ట్లీ, ఇట్ విల్ టేక్స్ వాట్ ఎవర్ ప్రజెంట్ ద మినరల్ సాల్ట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాటర్తో సాయిల్ మినరల్ సాల్ట్స్ని తీసుకుంటుందని, ఫ్రమ్ ద సాయిల్ అని ప్రూవ్ చేసిన వ్యక్తి హెల్మెంట్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఓకే, చూడండి. కెన్ యూ నేమ్ సమ్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్? వాట్ ఆర్ దట్ రా మెటీరియల్స్ బేటా? టెల్ మీ. ఇప్పుడు విన్నారు కదా నాన్న బంగారాలు, చెప్పండి రా మెటీరియల్స్ ఏంటమ్మా? చెప్పారు. ఎస్, గుడ్. వాట్ ఆర్ ద రా మెటీరియల్స్? సన్లైట్. వెరీ గుడ్. సెకండ్ వన్, వాట్ ఆర్ ద రా మెటీరియల్ బేటా? టెల్ మీ. సన్లైట్. ఆక్సిజన్. ఆక్సిజనా? నో కదా. CO2. వెరీ గుడ్. రా మెటీరియల్ సన్లైట్, CO2. ఇంకా వాటర్. అవునా? ఇవన్నీ రా మెటీరియల్స్. అవునా? యూజింగ్ దిస్ రా మెటీరియల్స్ అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే వాట్ కుడ్ బి ది ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఫోటోసింథసిస్. ఎండ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? లాస్ట్లో వస్తాయి కదా వీటి వల్ల ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్. ఏం చెప్పాను? O2, ఫుడ్ నేమ్ ఏంటిందన్న? కార్బోహైడ్రేట్, O2 అండ్ వాటర్. ఇవి ఎండ్ ప్రోడక్ట్స్. ఓకేనా? అర్థమవుతుందా? అదనమాట. లెట్ us స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ డీటెయిల్. చూడమ్మా, ఫోటోసింథసిస్ సన్లైట్ చూడండి. సన్లైట్ లీఫ్ ట్రాప్ చేస్తుంది కదా, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్. ఇవన్నీ ఏంటి? ఇందాకే చెప్పాం కదా, రా మెటీరియల్స్ అనమాట. ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి చూడండి? ఆక్సిజన్, అవునా, వాటర్, ఫుడ్. ఇవన్నీ ఏంటి? ఎండ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, డయాగ్రామ్లో ఇవ్వలేదు వాళ్ళు. Photosynthesis is a process by which plant contain the green pigment chlorophyll build up complex organic molecules from simple inorganic ones using sunlight as an energy sources. The process of photosynthesis is very complex. Several reactions takes place in the process and intermediate compounds are also formed. Scientists had tried to formulate simple equation to indicate the process. The equation used widely is related to one proposed by C.B. Van Nel in 1931. His opinion was, for each molecule of carbohydrate formation, one molecule of carbon dioxide,
2 molecules of water required in this process along with carbohydrate 1 molecule each of oxygen water is produced. చూడండి నాన్న, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందమ్మా? వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఇన్ ద లీఫ్, రైట్? ఇన్ ద లీఫ్ పర్టికులర్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద పర్టికులర్ స్ట్రక్చర్ ఆఫ్ ద లీఫ్ అమ్మా? ఎక్కడ జరుగుతుంది ఈ ఫోటోసింథసిస్ అంటే? క్లోరోఫిల్, రైట్? వాట్ ఈస్ ద క్లోరోఫిల్? ఇట్ ఈస్ ద గ్రీన్ పిగ్మెంట్. ఇట్ ఈస్ ద గ్రీన్ పిగ్మెంట్. ఈ గ్రీన్ పిగ్మెంట్లో క్లోరోఫిల్. ఈ గ్రీన్ పిగ్మెంట్ లొకేషన్ ఏంటి మళ్ళా? క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ ఆర్గనెల్లో ఉన్న గ్రీన్ పిగ్మెంటులో ఫోటోసింథసిస్ జరుగుతుందమ్మా. ఓకేనా? ఇప్పుడు సిబి వాన్ నెయిల్ ఏం చెప్పాడంటే నాన్న, ఈ ఈ ఈ గ్రీన్ పిగ్మెంట్లో మాత్రమే ఫోటోసింథసిస్ జరుగుతుంది. దట్ గ్రీన్ పిగ్మెంట్ ఈజ్ క్లోరోఫిల్ అని చెప్పాడమ్మా ఆయన. ఇంకేం చెప్పాడంటే చూడండి, ఫర్ ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఫార్మేషన్, ఒక్క కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ ఫార్మేషన్ అవ్వాలంటే మనకేమేమి రా మెటీరియల్ కావాలంటే ఒక్క మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 2 molecules ఆఫ్ వాటర్ కావాలి. అప్పుడు మనకేమొస్తుంది? ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఒక మాలిక్యూల్ ఆఫ్ వాటర్, ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎన్ని మాలిక్యూల్స్ పర్ డే కావాలంటే అన్నీ 1 molecule ఆఫ్ ఇవి కావాలి. అంటే సపోజ్ ఎన్ని మాలిక్యూల్స్ అయితే కావాలో అన్నీ ఇంటూ దిస్ అనమాట. ఎన్నైతే 1 molecule ఆఫ్ రా మెటీరియల్ తీసుకుంటామో అన్ని 1 molecules ఆఫ్ ప్రోడక్ట్స్ వి విల్ గెట్ అనమాట అని ఎవరు చెప్పారమ్మా? వాన్ నెయిల్. ఓకే, వాట్ వుడ్ బి ద రియాక్షన్ షో దట్ గ్లూకోజ్? వాట్ ఈస్ ద గ్లూకోజ్? ఇక్కడ కార్బోహైడ్రేట్ అంటున్నాం. యాక్చువల్లీ ప్లాంట్స్ ఓన్లీ ఫుడ్ ప్రిపేర్ అంటే కార్బోహైడ్రేటే కాదమ్మా, గ్లూకోజ్ని ప్రిపేర్ చేస్తాయి. ఇందాక ఒక లైన్ చదివాం, ప్రోటీన్స్ని ప్రిపేర్ చేస్తాయి, లిపిడ్స్ని ప్రిపేర్ చేస్తాయి, ఫ్యాట్స్ని ప్రిపేర్ చేస్తాయి. అవునా? ఓకే, నెక్స్ట్ వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ గ్లూకోజ్ ఈజ్ బీయింగ్ సింథసైజ్డ్? రైట్ డౌన్ బ్యాలెన్స్ ఈక్వేషన్ షో దట్. ఇది కార్బోహైడ్రేట్ షో చేసే ఈక్వేషన్ కదా, సింపుల్ ఈక్వేషన్ కదా. ఇంకే ఈక్వేషను మనకి గ్లూకోజ్ రిప్రజెంట్ చేసే కెమికల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయమంటున్నాడు. ఈ సిబి వాన్ నెయిల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇతను ఏం చేశాడంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా తీసుకున్నాడమ్మా. ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద లైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే నువ్వు లైట్ వేసినప్పుడు ఈ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా రియాక్షన్ బాగుంటుంది అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ H2O యూజ్ H2S. కాకపోతే ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు లైట్ని ఎవరు ట్రాప్ చేస్తున్నారు? క్లోరోఫిల్ పిగ్మెంట్ కదా. క్లోరోఫిల్ పిగ్మెంట్ లేకపోతే లైట్ని బాగా ట్రాప్ చేయలేవు. అవునా? అదే మన లైట్ని ట్రాప్ చేసేసి లీఫ్కి ఇస్తుంది ఫోటోసిస్ జరుగుతుందంటే. అందుకని ఈయన పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా తీసుకున్నాడు. ఎందుకంటే దాని మీద టాచ్ చేస్తూ ఉన్నాడమ్మా. టాచ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియా రకరకాల కలర్ టాచ్ చేస్తున్నాయి ఆయన దగ్గర. ఒకసారి రెడ్ అని, ఒకసారి ఎల్లో అని కలర్స్ వేస్తున్నప్పుడు ఆ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆ కలర్ని బాగా ట్రాప్ చేస్తుంది. ఓకే, లైక్ క్లోరోఫిల్ అనమాట. కాకపోతే ఇతను ఏం చేశాడంటే H2O తీసుకోకుండా దానికి బదులు ఏం తీసుకున్నాడు? H2S తీసుకున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? H2Oని రీప్లేస్ చేయటం వల్ల H2Sగా అక్కడ ఆక్సిజన్ అనేది లిబరేటర్ కాలా ఇలా. అంటే నీకు ఆక్సిజన్ లిబరేటర్ కావాలంటే కంపల్సరీ ఏం కావాలి? వాటర్ కావాలన్నమాట. Later, he envisaged a small process of photosynthesis in plant. When glucose was observed to product of photosynthesis, the following equation was proposed. When glucose was observed to product of photosynthesis, glucose ఎప్పుడైతే product of photosynthesis అయిందో అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఫామ్ అయిపోయింది నాన్న. ఇందాక ఇది ఏంది 1 molecule ఆఫ్ రా ప్రోడక్ట్స్కి 1 molecule ఆఫ్ ప్రోడక్ట్స్ ఎట్లా వస్తాయి? ఇది చూడండి, 6 molecule ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, 6 molecules ఆఫ్ ప్రోడక్ట్స్కి ఇక్కడ 6 molecule ఆఫ్ కార్బోహైడ్రేట్, 12 H2O. లైట్ని ఎవరు ట్రాప్ చేస్తారు? క్లోరోఫిల్ కదా, గ్లూకోజ్ ఫామ్ అవుతుంది కదా. సో 6 కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని పాపం అది మంచిదమ్మా, మనకి 6 molecule ఆఫ్ ఆక్సిజన్ ఇస్తుంది. ఓకేనా? 12 వాటర్ మాలిక్యూల్ని తీసుకొని 6 అది యూటిలైజ్ చేసుకొని 6ని మళ్ళీ ఎగ్జాల్ అవుట్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది అనమాట, ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? సిబి వాన్ నెయిల్ ఏం చెప్పాడంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉన్నవే ఫోటోసింథసిస్ చేస్తాయి అని చెప్పాడు. కానీ ఆయన తర్వాత చాలామంది సైంటిస్టులు మిగతా కలర్డ్ పిగ్మెంట్ అంటే మీరు చూసి ఉంటారు, క్రోటన్ రెడ్ చూస్తారు, రకరకాల కలర్స్ చూస్తారు కదా నాన్న, బ్రౌను,
అవి కూడా మంచిగా బతుకుతున్నాయి, ఇక బాగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా. వాడికి మనమేమో రోజు సెర్లాక్ ఏం తినిపించం కదా. ప్లాంట్ దే విల్ ప్రిపేర్ దే ఓన్ ఫుడ్ కదా. సో లేటర్ ఆన్ ఏం చెప్పారంటే, ఇతను చెప్పినట్టు గ్రీన్ కలర్ పిగ్మెంట్, గ్రీన్ కలర్ చెట్లు మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే అని లేదు, మిగతా కలర్ పిగ్మెంట్ ఆల్సో ఏబుల్ టు డూ ఫోటోసింథసిస్ అని ప్రూవ్ అయ్యిందనమాట. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్స్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్. ద స్మాలర్ సింపుల్ వన్ ఫస్ట్ అండ్ ఫార్మ్ దిస్. ద మోర్ కాంప్లెక్స్ వన్ లైక్ స్టార్చ్, సెల్యులోజ్. ప్లాంట్స్ ఆర్ ఆల్సో క్యాబుల్ ఆఫ్ సింథసైజింగ్ ఆల్ అదర్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్సెట్రా. ఇప్పుడే చెప్పాను మీకు. ఇందాకేమో కార్బోహైడ్రేట్ అన్నాడు, ఇందాక గ్లూకోజ్ అన్నాడు. అంటే ప్లాంట్ ఏబుల్ టు ప్రిపేర్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్డా? నో, ప్లాంట్ విల్ ఏబుల్ టు ప్రిపేర్ starch as well as the cellulose and it will prepare the proteins and fats. అవునా? ప్లాంట్స్ రకరకాల ఇవన్నీ సింథసైజ్ చేయగలదన్నమాట. ఓకే, ఇక్కడ చూడమ్మా మళ్ళీ యానిమల్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ద సేమ్. చూడన్నా ఇక్కడ కామెడీ పాయింట్. మామూలుగా బాగా న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం కార్బోహైడ్రేట్ అని చెప్పుకోం. వాటికన్నా ముందు ప్రోటీన్స్, ఇవన్నీ ప్రోటీన్స్, యూస్ఫుల్ ఫ్యాట్స్, లిపిడ్స్ అన్నీ చెప్పుకుంటాం మంచిగా. అవునా? వైటమిన్స్, మినరల్స్, కానీ కార్బోహైడ్రేట్స్ చెప్పుకోం. ఈవెన్ ఈ యానిమల్స్ ఆ కార్బోహైడ్రేట్ కూడా ప్రిపేర్ చేసుకోలేవు. ఆ కార్బోహైడ్రేట్ కోసం కూడా ప్లాంట్ మీద డిపెండ్ అవుతాయి అవి. అవునా? ఏవి? యానిమల్స్, హెటరోట్రోప్స్ అనమాట. కెన్ యూ స్టేట్ దట్ ఫోటోసింథసిస్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్? వై నాట్? మనము బేసిక్ ఎనర్జీ సోర్స్ ఏంటి? ఇలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ప్లాంట్ ఓన్లీ. లెట్ us స్టడీ హౌ ప్లాంట్ ప్రిపేర్ కార్బోహైడ్రేట్ త్రూ ద ఫోటోసింథసిస్. ఇప్పుడు మనము కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయమ్మా, ఆ యాక్టివిటీస్ని బట్టి ప్లాంట్ కార్బోహైడ్రేట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది, ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని ఎందుకు అంటామో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకేనా? చూడండమ్మా ఈ యాక్టివిటీ. ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ ద లీవ్స్లో కార్బోహైడ్రేట్ ఉందా, స్టార్చ్ ప్రజెన్స్ ఉందా లేదా టెస్ట్ చేసి చూస్తున్నామాట యాక్టివిటీ. దాంట్లో కావాల్సిన మెటీరియల్స్, ప్రొసీజర్, కెమికల్స్ ఏంటో చూద్దాం. లెటెస్ట్ టేక్ అమ్మ ఈ క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్లో వస్తే ఇట్లా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు పారా వైస్ కాకుండా మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది విని దాన్ని బట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా. ఇది యాక్టివిటీ అనగానే ఎలా రాయాలంటే స్టేట్ బోర్డ్ కంపల్సరీ అడుగుతారు. యాక్టివిటీ అని ఎలా రాయాలంటే ఎయిమ్, మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కన్క్లూజన్ అలా రాయాలి నాన్న. లెట్ us టేక్ ఏ లీవ్ ఫ్రమ్ ఏ ప్లాంట్, సాఫ్ట్ అండ్ థిన్ లీవ్స్ వెల్ ఎక్స్పోజ్డ్ టు లైట్. అరేంజ్ ఆపరేటర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ లైక్ దిస్. టేక్ మిథైలేటెడ్ స్పిరిట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ పుట్ ద లీఫ్ ఇన్ ఇట్. చూడన్నా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏమంటున్నాడు? ఇట్లా ఒక స్పిరిట్ ల్యాంప్ తీసుకోండి, దీంట్లో ఒక బీకర్ తీసుకోండి, ఆ బీకర్లో బాయిల్డ్ వాటర్ పోయండి, తర్వాత ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్, చూడండి మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని దాంట్లో లీఫ్ని ఉంచండి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేయడం స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు బాగా ఉడికి ఏమవుతుంది బాయిలింగ్. ఇప్పుడు మీరు పాలకూర పొయ్యి మీద పెట్టి ఉడకబెడతారమ్మా, ఉడకబెడితే ఏమవుతుంది? ఉడికాక అది పేల్ కలర్ అయిపోతుందా, కలర్లెస్ అవుతుందా అంటే ఆ లీఫ్లో ఉన్న క్లోరోఫిల్ని, పిగ్మెంట్ని అది లీవ్ చేసేస్తుంది. అందుకని పేల్ కలర్ అయిపోతుంది ఉడగ్గా. సేమ్ అంతే, ఎప్పుడైతే మనం ఫ్లేమ్ ఇస్తామో ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది లీవ్ చేసేసి అదే కలర్ అయిపోతుంది, ఇలా పేల్ కలర్లో అవుతుంది లీఫ్. అంటే క్లోరోఫిల్ని లీవ్ చేస్తుంది. మీరు అడగచ్చు డైరెక్ట్గా బీకర్లో ఎందుకు పెట్టలేదు లీఫ్ని, ఎందుకు బీకర్లో మళ్ళీ టెస్ట్ ట్యూబ్లో పెట్టారు అమ్మ? దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ అమ్మ, చాలాసార్లు అడిగారు. వై యువర్ నాట్ డైరెక్ట్లీ బాయిలింగ్ అంటే ఎందుకంటే ఇక్కడ దీంట్లో టెస్ట్ ట్యూబ్లో ఏం పోసాం? మిథైలేటెడ్ స్పిరిట్. ఇఫ్ యూ విల్ బాయిల్ గివ్ ద ఫ్లేమ్ డైరెక్ట్లీ టు ద మిథైలేటెడ్ స్పిరిట్ ద బర్స్ట్ అంటే ఇది టెస్ట్ ట్యూబ్ పగిలిపోవటం అట్లా ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి ల్యాబ్లో. అందుకని ఏంటంటే డైరెక్ట్ ఫ్లేమ్ ఎప్పుడు మిథైల్ స్పిరిట్కి ఇవ్వకూడదు. కాబట్టి మనం స్ట్రీమింగ్ మెథడ్ ద్వారా అంటే బయట బీకర్కి ఫ్లేమ్ ఇస్తూ దీన్ని స్ట్రీమ్ చేస్తున్నట్టు బాయిల్ చేసామన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రికాషన్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇట్లా బాయిల్ చేశాక ఏమవుతుందంటే అమ్మ క్లోరోఫిల్ అనేది రిమూవ్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ పేరంతా చెప్తున్నాను వినండి.
ఆ వాటర్ బాత్లో క్లోరోఫిల్ అనేది రిమూవ్ అయిపోయి ఈ ఆకుని మనం తుంచే ముందు పాటెడ్ ప్లాంట్ని బాగా ఎండలో పెట్టడం వల్ల ఫోటోసింథసిస్ బాగా జరిగి ఉండిద్ది అనమాట. ఓకే, స్టార్చ్ బాగా ఫుల్గా ఉంది ఈ ఆకులో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ క్లోరోఫిల్నే రిమూవ్ చేస్తాం, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి స్టార్చ్ టెస్ట్ దేంతో చేస్తారు తెలుసుగా, మిథైల్ బ్లూ అయోడిన్ టెస్ట్. అయోడిన్ సరే నా మిథైల్ బ్లూ అన్నాను. స్టార్చ్ టెస్ట్ అయోడిన్ వేయగానే ఏమవుతుంది, దీంట్లో ఏం లేదు, క్లోరోఫిల్ లేదు, అంతే. ఇది బాగా సన్కి ఎక్స్పోజ్ అయిన ప్లాంట్, అంటే ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకుంది, అవునా. అంటే దీంట్లో ఏముంది, స్టార్చ్ ఉంది. మీకు చిన్నప్పుడు 7th క్లాస్ నుంచి తెలుసు. ఏం తెలుసు, అయోడిన్ టెస్ట్ దేనికి చేస్తామంటే స్టార్చ్ ప్రజెంట్ ఆర్ నాట్. స్టార్చ్ ఉందనుకో, నువ్వు ఎప్పుడైతే అయోడిన్ వేసావో ఇట్ విల్ బి టర్న్స్ లైక్ బ్లాకిష్ బ్లూ ఆర్ బ్లూయిష్ బ్లాక్ కలర్లో మారిద్ది, అవునా. ఇప్పుడు దీంట్లో క్లోరోఫిల్ లేదు కానీ ఏముంది, స్టార్చ్ ఉంది. స్టార్చ్ ఉంటే అయోడిన్ వేయగానే ఏ కలర్ మారిద్ది అన్నాను, బ్లూ ఆర్ బ్లూయిష్ బ్లాక్లో మారుతుంది. ఇట్ ఈజ్ ఇండికేట్స్ దట్ ద లీఫ్ కంటైన్స్ ద స్టార్చ్ అనమాట. ఓకే, సో what do you observe? The presence of starch will be indicated by bluish black color. Do you think sunlight has a role in the formation of starch? నేను ముందే చెప్పాను, ఇది ఫ్లేమ్తో ఉడకబెట్టే ముందు ఈ ప్లాంట్ ఎక్కడ ఉందని చెప్పాను, సన్లైట్. అంటే యూజింగ్ సన్లైట్ ఇట్ ఈస్ ప్రిపేర్ ద ఫుడ్ ఆర్ నాట్, ఈవెన్ దో క్లోరోఫిల్ రిమూవల్ అయినా ఇట్ షోస్ ద బ్లాకిష్ బ్లూ, మీన్స్ ద లీఫ్ కంటైన్స్ ద స్టార్చ్ అనమాట. అర్థమైందా నాన్న, ద రోల్ ఆఫ్ లైట్ ఇన్ ఫోటోసింథసిస్. చూడన్న, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ దట్ ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నాం. ఇప్పుడు ఈ టాపిక్లో ఏం చేస్తున్నాం, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విల్ బీ నెససరీ ఫర్ ద ఫోటోసింథసిస్. ఆల్రెడీ డౌట్ ఉంటే ఇప్పుడు ఈక్వేషన్ చూడన్నా, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ ఎసెన్షియల్, ఏమేం ఫ్యాక్టర్స్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్, రైట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఎస్ ఆర్ నో, అవునా కాదా. ఇప్పుడు సన్లైట్ ఈజ్ నెససరీ అని చూశారు, అవునా. అలా స్టార్చ్ ప్రిపరేషన్ చేసుకుందా లేదో చూసాం, అవునా. ఇవన్నీ నెససరీ ఫ్యాక్టర్స్ అనేది నిజమా కాదా అనే యాక్టివిటీస్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మనకేం కావాలి ఫోటోసింథసిస్కి, ఫ్యాక్టరు వాటర్ ఓన్లీనా, దిస్ ఈజ్ ద సింపుల్ సబ్స్టెన్స్ కదా. వాటర్ ఈజ్ నెససరీ ఆర్ నాట్కి మీరు 7th క్లాస్లోనే ఆల్రెడీ లైన్, ఇందాక నేను మంచి స్టోరీలాగా కూడా చెప్పాను. ఏం చేసినారు, వాన్ హెల్మెంట్ ఫౌండ్ దట్ ద వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్లాంట్ మాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. వాన్ హెల్మెంట్ ఏం చెప్పాడు, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్లాంట్ మాస్. ప్లాంట్ బాగా వెయిట్ ఉండాలంటే the plant needs the water. అంటే weight is indicates the plant is developing and growing with the help of the water. సో వాన్ హెల్మెంట్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేసేసింది ఫోటోసింథసిస్కి వాటర్ అవసరమని. హీ డెడ్ నాట్ నో అబౌట్ ద ఫోటోసింథసిస్ దెన్. అప్పుడు అతనికి తెలియదు ఫోటోసింథసిస్ ఉందని. లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ ద ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ బాడీ మాస్ ఆర్ మెటీరియల్ అక్కర్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. వీ షెల్ స్టడీ మోర్ అబౌట్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. అప్పుడు అతనికి తెలియకుండానే చెప్పాడు, మాస్ని బాడీ మాస్ని పెంచుకుంటుంది ప్లాంట్ వాటర్ తాగి అని. తర్వాత లేటర్ ఆన్ స్టడీస్ చెప్పాయి, ఓహో వాటర్ అనేది ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది, ఆ ఫోటోసింథసిస్ వల్లే ప్లాంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ పూర్తయిపోయి ఇట్ విల్ ఇంక్రీజ్ దెర్ మాస్ అని. ఓకేనా. సో వాటర్ తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏంటమ్మా మనకు బాగా కావాల్సింది, ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. ఇది ఇంకో మంచి ఫ్యాక్టర్ అనమాట. ఎయిర్లో ఏం కావాలి నీకు, కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ని నీకు ఇన్ ద సెన్స్ ప్లాంట్కి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ప్లాంట్ మనకేం రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అవునా కాదా. ఎవరు చెప్పారంటే జోసెఫ్ ప్రిస్ట్లే చెప్పాడమ్మా ఎయిర్ యొక్క గొప్పతనం ఇన్ ఫోటోసింథసిస్లో. ఓకే, ఇతను ఏం చేశాడంటే చూడన్నా, ఇట్లా ఒక 4 బెల్ జార్స్ తీసుకున్నాడు. ఫస్ట్ దాంట్లో చూడన్నా, ఫస్ట్ క్యాండిల్ వెలిగించాడు అనమాట. ఓకే, ఇక్కడ చక్కగా క్యాండిల్ వెలుగుతుంది. నెక్స్ట్ దాంట్లో క్యాండిల్ ఒక ర్యాట్ని పంపించాడు. పంపించగానే క్యాండిల్ కొంతసేపటికి ఆరిపోయిందమ్మా. ఓకే, నెక్స్ట్ చూస్తే
క్యాండిల్ ఇక్కడ చూడండి, క్యాండిల్ ర్యాట్ రెండు బాగానే ఉన్నాయి. కొంతసేపు అది చూస్తే క్యాండిల్ ఆరిపోయింది, ర్యాట్ చచ్చిపోయినాయి. ఇక్కడ చూడండి, క్యాండిల్ చక్కగా ఎరుగుతుంది, ర్యాట్ టకటక ఆడుకుంటుంది. ఎందుకని ఇక్కడ ప్లాంట్ ఉంది అంటే ప్లాంట్ ఏదో ఒక గ్యాస్ని ప్రొడ్యూస్ చేసింది. అది ఈ క్యాండిల్కి యూజ్ అయింది, ర్యాట్కి యూజ్ అయింది. అదేందో చూద్దాం. ఓకేనా, చూడండి అమ్మా, ఇక్కడ ఎప్పుడైతే ఫ్లేమ్ చక్కగా ఇది క్యాండిల్ చక్కగా వెలుగుతుంది, ఎప్పుడైతే ర్యాట్ రెండింటిని పెట్టామో ఏమవుతుందంటే ర్యాట్ విల్ రిలీజ్ ఏం రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది ర్యాట్ కదా. క్యాండిల్ బాగా బ్లో అవ్వాలి, మంచిగా వెలగాలి అంటే మనకు తెలియదు, ఏదైనా మంట మంచిగా మండాలంటే ఆక్సిజన్ కావాలి. మంచిగా మండట్లేదంటే ఏంటి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు రిలీజ్ చేశారు, ఈ ఇడియట్ రిలీజ్ చేసింది అనమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఇదే ఆరిపోయింది. అవునా, కార్బన్ డైఆక్సైడ్ దీంట్లో ఎక్కువ అయిపోయి ఆక్సిజన్ లేక ఇది చచ్చిపోయింది. రెండిటికి ఆక్సిజన్ లేదు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మింట్ లీఫ్ పెట్టాడో అతను, మింట్ లీఫ్ ఏం చేసింది, ఈ ర్యాట్ వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఇంకా ఇది కార్బన్ డై తీసుకొని ఏం రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ క్యాండిల్కి చాలా అవసరం. ఎప్పుడైతే ఆక్సిజన్ వల్ల క్యాండిల్ ఇంకా చక్కగా వెలగటం స్టార్ట్ చేసింది. ఆక్సిజన్ ర్యాట్కి కూడా చాలా చాలా అవసరం. సో ర్యాట్ బాగా గొంతులు వేయడం స్టార్ట్ చేసింది, చక్కగా ప్లే చేయింది. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం తెలుస్తుందంటే, ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్ బాగా జరగాలంటే ఎయిర్ కావాలి, పర్టికులర్లీ ఆక్సిజన్ ఈజ్ నెససరీ అనమాట అని ఎవరు చెప్పారమ్మా, ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్. అర్థమవుతుందా, ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది చచ్చిపోయింది, ఇది ఆరిపోయింది. ఇక్కడ చూడండి ఎవరిచ్చారు, ఇక్కడ రెండు బాగున్నాయి. ఎందుకని, ఆక్సిజన్ మంచిగా వచ్చింది, ఎవరిచ్చారు, ప్లాంట్ విల్ రిలీజ్ ద ఎయిర్, దట్ ఈస్ ద ఆక్సిజన్ అనమాట. సో దానివల్ల రెండు చక్కగా ఉన్నాయని చెప్పాడు. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ photosynthesis air is necessary for photosynthesis, that is the air, oxygen means carbon dioxide it will be plant will be takes the carbon dioxide, oxygen will be released అని చెప్పారనమాట. అవును కదా, ప్లాంట్ ఏ గ్యాస్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్. ఇంకో చూడు, ఇక్కడ ఉన్న ప్లాంట్ ఇవి రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది, ఏమి ఇచ్చింది, ఆపోజిట్లో ఆక్సిజన్ ఇచ్చింది, అదనమాట. సో ఇక్కడ ఏం తెలిసింది, ఎయిర్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ విల్ బి టేక్స్, ప్లాంట్ విల్ టేక్స్ ద కార్బన్ డైఆక్సైడ్, రిలీజ్ ద ఆక్సిజన్. నెక్స్ట్ ఇప్పుడు వరకు రెండు నేర్చుకున్నామమ్మా, ఒకటి స్టార్చ్ ప్రిపరేషను, ఇంకోటి ఎయిర్. థర్డ్ వన్, కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇస్తే ఎక్స్పెరిమెంట్ లాగా రాయాలమ్మా, ఎయిమ్ ప్రొసీజర్ అలా. ఓకే, కన్క్లూజన్ అన్నీ చూడమ్మా. ఇక్కడ ఏమైంది, ఈ మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్లో ఇతను ఒక బాటిల్ తీసుకున్నాడమ్మా. ఈ బాటిల్లో కేఓహెచ్ సొల్యూషన్ తీసుకున్నాడు. ఆ సొల్యూషన్ దొరకకపోతే ట్యాబ్లెట్స్ కూడా వేయచ్చు. తర్వాత ఏం చేసాడంటే ఒక లీఫ్ని పెట్టాడు. ఎలా పూర్తిగా పెట్టలేదు చూడండి, సగం బయటే ఉంది, సగం లోపల పెట్టాడు. ఇంకా బయట నుంచి గాలి లోపలికి రాకుండా స్ప్లిట్ కాక్ని బాగా ఫిక్స్ చేశాడు. వైడ్ మౌత్ బాటిల్ మాత్రమే తీసుకున్నాడు. చక్కగా ఇది చేసే ముందు, ఇది బాగా పాటెడ్ ప్లాంట్ అమ్మ. పాటెడ్ ప్లాంట్ అంటే చక్కగా వాటరు పోసి మంచిగా ఎండలో పెట్టిన ప్లాంట్ అనమాట. ఆ ఎండలో పెట్టిన ప్లాంట్ని తీసుకెళ్ళి డార్క్ రూమ్లో పెట్టాలి ఫస్ట్. ఇది చేసే ముందు చెప్తున్నా చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి, దాన్ని డార్క్ రూమ్లో పెట్టాలి. ఎందుకంటే డార్క్ రూమ్లో పెట్టాలి, డీస్టార్చ్ చేయడానికే. డార్క్ రూమ్లో పెడితే ఫోటోసింథసిస్ లేక దానికి ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ నిల్వలు ఉంటాయి కదా, స్టార్చ్ మొత్తం తినిద్ది. ఇంకా ఆ ప్లాంట్లో ఫుడ్డే ఉండదు, మొత్తం ఖాళీ అయ్యిద్ది. అట్లా ఫుడ్ ఖాళీ అయిపోయి చీకట్లో పెట్టిన ప్లాంట్ని తీసుకురావాలమ్మా. తీసుకొచ్చి దాని లీఫ్ మొత్తం దాంట్లో బాటిల్లో పెట్టకూడదు, హాఫే పెట్టాలి, హాఫ్ మామూలుగా ఉంచాలి. ఇంకా ఎయిర్ పోకుండా స్ప్లిట్ కాక్ పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టాలి మంచిగా. ఎండలో పెట్టేశాక అయిపోయాక ఏం చేయాలంటే ఒక ఎండలో పెట్టి ఒక 8 hours అలా ఉన్నాక ఏం చేయాలంటే అది తీసేసేయాలి. ఇది ఇప్పేస్తే చూడండి ఆకు ఎలా ఉందో. ఈ ఆకుని ఏం చేయాలంటే అయోడిన్ టెస్ట్కి పూయాలి. అయోడిన్ టెస్ట్ పూస్తే లోపల ఉన్న ఆకు, అయోడిన్ అంటే స్టార్చ్ ఉంటే బ్లాకిష్ బ్లూ అవ్వాలి కదా. చూడండి ఇది మాత్రమే బ్లాకిష్ బ్లూ అయింది, ఇది అవ్వాల.
అంటే ఏమవుతుంది, బయటికి ఎండకి ఎక్స్పోజ్ అయిందే బ్లాకిష్ బ్లూ అయింది. ఇది అవ్వలేదు. ఇది ఎందుకు అవ్వలేదు? ఇది దేంట్లో ఉంది? బాటిల్లో ఉంది. బాటిల్లో ఏం జరిగింది? బాటిల్లో ఏం వేశారు? KOH చేశారు. KOH ఏం చేస్తుంది? కట్ ఆఫ్ ద ఎంట్రీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ ద బాటిల్. ఇన్సైడ్ ఏమన్నా కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా అది కట్ చేసి పడేసింది. ఈ బాటిల్లోకి అది ఉండటం వల్ల బయట నుంచి బయట నుంచి ఎయిర్లోంచి CO2 దాంట్లోకి దూరలేకపోయింది. అంటే ఈ పార్ట్లో CO2 మిస్సింగ్ అమ్మ. ఏం మిస్సింగ్? CO2 మిస్సింగ్. నో CO2 హియర్. ఈ పార్ట్ అనేది చక్కగా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యింది, ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యటం వల్ల ఏముంది దీంట్లో? CO2 ఉంది. సో CO2 ఉన్నది. అయోడిన్ పుయ్యగానే ఏమైంది? స్టార్చ్ ఉంది దీంట్లో. స్టార్చ్ ఇస్ దేర్, ఎస్. ఎందుకని? కలర్ చేంజ్, బ్లాక్ బ్లూ కదమ్మా. ఇది చూడండి, స్టార్చ్ ఉందా దీంట్లో? ఫుడ్ ప్రిపరేషన్ జరిగిందా? నో. బ్లాకిష్ బ్లూ అయిందా? నో. ఎందుకని? దీంట్లో ఏం లేదు, కార్బన్ డైఆక్సైడ్. నో. హూ కట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్? KOH. ఇది బిట్టమ్మ. వై యూ యాడ్ ద KOH? పొటాషియం. KOH మీన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఎందుకు యాడ్ చేసామంటే టు కట్ ద ఎంట్రీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ ఇన్ ద బాటిల్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, 1 మార్క్. వై యూ యాడ్ ద KOH. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ అబ్జర్వ్ చేస్తే సగం ఏదైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అయిందో అది మాత్రమే ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఏదైతే లోపల ఉందో ఇట్ డస్ నాట్ ప్రిపేర్ ద ఫుడ్ అనమాట. వాట్ ఈస్ ద కన్క్లూజన్? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది ఎక్స్పెరిమెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్ టాపిక్ లైట్ అండ్ ఫోటోసింథసిస్ అమ్మ. ఇక్కడ ఒక డచ్ సైంటిస్ట్ చూడండి, జాన్ ఇంజిన్హౌస్ ఫార్మ్డ్ ఆన్సర్ అనమాట. ఇతను ఏం చేశాడంటే ప్లాంట్ అనేది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, దానికి ఒక హైడ్రల్లా ప్లాంట్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇలా చేసినప్పుడు ప్లాంట్ ఆక్సిజన్ రిలీజ్ చేసిందని అతను కన్క్లూడ్ చేశాడనమాట. కొంతసేపట్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొంతమంది ఫర్దర్ సైన్స్ ఎలిమెంట్ మనకి ఏం చెప్పాడు? గ్రీన్ కలర్ పిగ్మెంట్ మాత్రమే ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుంది అని చెప్పాడు. ఇక్కడ ఇంగెల్మ్యాన్ అండ్ ఇంజెనేసిలీ డిటెక్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే రకరకాల పిగ్మెంట్స్ ప్లాంట్ కూడా, ఏ కలర్డ్ పిగ్మెంట్ ప్లాంట్స్ కూడా విల్ ప్రిపేర్ ద ఫుడ్ యూజింగ్ ద ఫోటోసింథసిస్ అని చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే అమ్మా చూడండి, ఇలా రాయాలి మీరు మిగతా ఎక్స్పెరిమెంట్లు కూడా. ఒక ఎగ్జాంపుల్కి మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, ఓకే, అబ్జర్వేషన్, కన్క్లూజన్ అలా రాయాలి. ఇక్కడ అబ్జర్వేషన్, కన్క్లూజన్ లేవు. అలా అన్ని ఎక్స్పెరిమెంట్లో అలా రాయాలన్నమాట. ఇక్కడ చూడండి నాన్న, ఒక బీకర్ తీసుకున్నారు, ఒక సర్టైన్ లెవెల్కి. చదవండి నాన్న, నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ బీకర్ తీసుకున్నారు, ఒక సర్టైన్ లెవెల్కి వాటర్ పోసారు. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని ఆ కొనికల్ ఫ్లాస్క్లో హైడ్రల్లా ప్లాంట్, అంటే అక్వాటిక్ ప్లాంట్, ఇది నీళ్ళలో ఉండే ప్లాంట్, పాండ్స్లు, లేక్స్, రివర్స్లో. సో అక్వాటిక్ ప్లాంట్ని పెట్టేసి ఇట్లా టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాని మీద కువ్విన్లాగా ఉంటుంది కదా ఫెన్నల్, దాని మీద ఆ ప్లాంట్ పెట్టేసి ఇన్వర్స్లీ ఆ బెల్ జార్లో ఆ వాటర్ బేకర్లో పెట్టాలన్నమాట. ఇన్వర్స్లీ అనమాట. ఇలా ఉల్టా పెట్టారా? ఎప్పుడైతే పెట్టామో పెట్టినది సెటప్ని 2 సెటప్లు చేయాలమ్మా. 2 సెట్స్ చేయాలి. ఒక సెట్ని తీసుకెళ్ళి డార్క్లో పెట్టాలి, ఇంకో సెట్ని తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టాలి. సన్లైట్లో పెట్టిన కొన్ని అవర్స్కి ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్లుక్ అని బబుల్స్ బయటికి రావటం గమనిస్తారు. ఆ బబుల్స్ ఏంటయ్యా అంటే దోస్ ఆర్ ద ఆక్సిజన్ అనమాట. అంటే ప్లాంట్ ఈజ్ రిలీజింగ్ ద గ్యాస్ అనమాట. ఏదైతే డార్క్ రూమ్లో పెట్టారో అక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు, బబుల్స్ ఏం రావు. ఇన్వర్ట్ చేసి పెట్టిన దాంట్లో నో గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వదనమాట. సో ఇంకా కావాలంటే ఇక్కడ ఆక్సిజన్ కాదా అని అగ్గి పెట్టి వెలిగిస్తే అది కూడా మండిందంట, చక్కగా మండుతూ ఉందంట. అగ్గి పుల్ల ఆరిపోలేదంట, మండుతుందంట. ఎందుకంటే నేను ఇందాక చెప్పే ఫ్లేమ్కి బాగా ఆక్సిజన్ అవసరం అని. ఆక్సిజన్ బాగుంది కాబట్టి ఆ పుల్ల ఆరిపోకుండా వెలిగిపోయిందంట. ఓకే, అర్థమవుతుందా? సో దీన్ని బట్టి ఏంటి, లైట్ ఫోటోసింథసిస్. దీన్ని బట్టి ఏంటి మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ విల్ బీ హ్యాపెన్స్ అని అర్థమైందా? ఇక్కడ చూడన్నా లాస్ట్ ఎక్స్పెరిమెంట్. సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫ్రమ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్. స్టార్చ్ ప్రిపేర్ చేసుకోవాలంటే సన్లైట్ అవసరమా కాదా? సేమ్ అమ్మ, ప్రతి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ ప్లాంట్ని డీస్టార్చ్ చేయాలి చీకటి గదిలో. ఆ స్టార్చ్ అంతా అయిపోయేదాకా ఉండాలి. వండుకున్న అన్నం అంతా ఇవి తినేసేయాలి. వండుకున్న గ్లూకోజ్ అంతా ఖర్చు చేసుకోవాలన్నమాట.
ఒక స్టార్చ్ ఫ్రీ డీస్టార్చ్ చేసిన తర్వాత ఆ పాటెడ్ ప్లాంట్ని ఇట్లా బ్లాక్ బ్యాండ్ కానీ లేకపోతే ఆ బ్లాక్ బ్యాండ్కి ఎస్ అని మీ పేరు కానీ కట్ చేసుకొని ఆ బ్యాండేజ్ వేసేసేయండి దానికి. ఓకే, వేసి ఇప్పుడు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టాక కొన్ని గంటల తర్వాత ఈ ఆకు వరకే చెట్టంతా కట్ చేయకండి, ఓకేనా. ఆకు వరకే కట్ చేసి ఆ లీఫ్ని ఏం చేయాలంటే స్టార్చ్ ఉందో, ఇది ఫుడ్ ప్రిపేర్ చేసుకుందో లేదు చూడాలి కదా. స్టార్చ్ టెస్ట్ చేస్తాం, అంతా అయోడిన్ పోస్తాం. పుయ్యగానే ఏమైతే చూడండి బ్యాండెడ్కి అవతల ఉన్నాయో, అంటే బ్యాండెడ్ కాకుండా సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందో అది బ్లాక్ బ్లూగా మారింది. ఇవి మాత్రమే ఫుడ్ని ప్రిపేర్ చేసుకున్నాయి. ఏదైతే బ్యాండేజ్తో అడ్డుగా పెట్టామో అది సన్లైట్కి ఎక్స్పోజ్ కాక అది పాపం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలా. అర్థమైందా? అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోక ఇట్ డజంట్ చేంజ్ ఇన్ బ్లాక్ బ్లూ, స్టిల్ అలానే ఉంది. అంటే ఇక్కడ ఫుడ్ లేదురా బాబాయ్, ఫుడ్ లేదు. అంటే ఫుడ్ కావాలంటే, అంటే స్టార్చ్ కావాలంటే ప్లాంట్కి ఏం కావాలా? సన్లైట్ కావాలా అని ఈ ఎక్స్పెరిమెంట్ చెప్తుందనమాట. అర్థమైందమ్మా? ఈ ఎక్స్పెరిమెంట్స్ బాగా చదవాలి నాన్న. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఒకసారి బ్యాక్ అని నేను చెప్పే పాయింట్ వినండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ నాన్న ఇవన్నీ. చూడన్నా, నెక్స్ట్ టాపిక్, వేర్ ద ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్. యాక్చువల్లీ క్లోరోఫిల్ కనుక్కునేదాకా అసలు క్లోరోప్లాస్ట్ ఒకటి ఉందని ఎవరికి తెలియదు. ఆ పిగ్మెంట్ ఎప్పుడైతే కనుక్కున్నారో అప్పుడు ఒక ఆర్గనెల్ ఉంది, ఆర్గనెల్లోనే ఆ పిగ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద క్లోరోప్లాస్ట్ అని తెలుసుకున్నారు, ఓకేనా. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద క్లోరోఫిల్ ఏంటిదంటే క్లోరోప్లాస్ట్ అమ్మ. జూలీ స్వాన్ సర్చ్ అబ్జర్వ్ దట్ క్లోరోఫిల్ found in organelles within the cell. Such organelle were named as chloroplast. క్లోరోఫిల్ ఎక్కడ కనుక్కున్నారు, ఎక్కడుంది ఆ క్లోరోఫిల్? క్లోరోప్లాస్ట్ లోపల ఉంది, ఆర్గనెల్ లోపల. ఇది ఒక ఆర్గనెల్ అనమాట. సో దేర్ ఆర్ ప్రజెంట్ ఇన్ లార్జ్ నెంబర్ ఇన్ దీస్ అరౌండ్ 40 to 100 of parts like the stomatal, guard cells and ground tissues of the green parts of the plant. You have studied టీఎస్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇది కొన్నానమ్మా, లీఫ్ని మన మైక్రోస్కోపిక్ వ్యూ ఇలా ఉంటుంది. దీంట్లో క్లోరోఫిల్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే క్లోరోప్లాస్ట్ ఆర్గనెల్ అనమాట, టీఎస్ ఆఫ్ లీఫ్ ఇది. ఓకే, క్లోరోఫిల్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ. వీటిని ఏమంటామంటే ప్యాలసైడ్ ప్యారెన్కైమా అంటాం. అంటే లీఫ్లో క్లోరోఫిల్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ప్యాలసైడ్ ప్యారెన్కైమా అని రాయండి. ఇంకా స్టొమేటల్ పోర్స్, గార్డ్ సెల్స్ ఉన్నాయి కదా స్టొమేటా చుట్టూరు, ఆ గార్డ్ సెల్స్లో కూడా మనకి ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఈ లీఫ్లో ఉన్న క్లోరోప్లాస్ట్ ఇదిగోండి, ఈ క్లోరోప్లాస్ట్ వ్యూ ఇది ఒక ఆర్గనల్. ఈ ఆర్గనల్లో ఉంటుందమ్మా గ్రీన్ కలర్ పిగ్మెంట్, అర్థమవుతుందా? ఇది యాక్చువల్లీ 3 లేయర్డ్, మీకు 2 లేయర్గా కనిపిస్తుంది, ఇంకో లేయర్డ్ ఇదనమాట. ఇది ఇంకో లేయర్డ్, ఓకే. ఇవి గ్రానాథైలకాయిడ్స్ అనమాట, ఈ లేయర్ థర్డ్ వన్, ఓకే. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ యాజ్ ఎ మెంబ్రేన్ స్ట్రక్చర్ consisting of membranes. The innermost layer stalks sac-like structures called grana. స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటాము? గ్రానా అంటాం. అదే ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ని గ్రానా అంటాం, ఓకే. చూడండి, ఇది భలే ఇంపార్టెంట్ నాన్న. ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి ఏ సైట్ ఆఫ్ ట్రాపింగ్ సోలార్ ఎనర్జీ. గ్రానానే ట్రాప్ ద సోలార్ ఎనర్జీ అనమాట, ఓకే. ద ఇంటర్మీడియటరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రోమా. లోపల ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ వచ్చి దాన్ని స్ట్రోమా అంటాం, అర్థమవుతుందా? ఇట్ ఈస్ బిలీవ్డ్ టు బి రెస్పాన్స్ ఫర్ ఎంజైమాటిక్ రియాక్షన్ లీడింగ్ టు ద సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ విచ్ ఇన్ టర్న్ జాయిన్ టుగెదర్ ఫ్రమ్ ద స్టార్చ్. చూడమ్మా, ఇదంతా ఫుడ్ ప్రిపరేషన్లో స్ట్రోమా అనేది గ్లూకోజు ఇట్లా స్టార్చ్ ఆ ప్రిపరేషన్లో యూజ్ అయ్యేది స్ట్రోమా. అంటే ఇదేమో గ్రానా ఏమో సన్లైట్ని ఇస్తే, స్ట్రోమా ఏమో ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? మొత్తం 3 లేయర్స్. స్ట్రోమా, గ్రానా వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ అనమాట. సో యాక్చువల్లీ ఒక సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్ పిగ్మెంట్ దట్ ఈస్ కదా కాల్డ్ క్లోరోఫిల్. క్లోరోప్లాస్ట్ విల్ బి ప్రెజెంట్ ఇన్ ద ఆర్గనల్ ఇస్ ద క్లోరోప్లాస్ట్ అనమాట. యాక్చువల్లీ క్లోరోఫిల్ 2 టైప్స్ ఉంటాయి, ఏ అని బి అని, ఓకే. క్లోరోఫిల్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఈ పేర. క్లోరోఫిల్ is such a pigment which contain 1 atom of magnesium. It is similar in such structure of hemoglobin. మన హీమ్ ఉంటుంది, హీమ్ స్ట్రక్చరు క్లోరోఫిల్ స్ట్రక్చర్ సేమ్ అమ్మ, ఓకేనా. కాకపోతే మనలో 1 atom of magnesium దాంట్లో
ప్లాంట్లో మెగ్నీషియం ఉంటుంది, మనలో ఏముంటుంది, ఐరన్ ఉంటుంది. అదొక్కటే తేడా, మొత్తం మన హీమే అనమాట. అది 2 మేజర్ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఆర్ అసోసియేటెడ్ విత్ థైలాకాయిడ్ మెంబ్రేన్, క్లోరోఫిల్ ఏ అండ్ క్లోరోఫిల్ ఏ అండ్ బి. ఏ కలర్లో ఉంటుంది, బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది, బి ఎల్లో ఇన్ కలర్ ఉంటుంది. మొత్తం 250 to 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఆర్ గ్రూప్డ్ యాజ్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఆర్ ఫోటోసింథటిక్ యూనిట్ ఇన్ ఈచ్ థైలాకాయిడ్. సచ్ ఇన్నమేరబుల్ యూనిట్స్ ఫంక్షన్ టుగెదర్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఇప్పటివరకు నేను ఏం చెప్పానమ్మా, ఎన్ని లేయర్స్ ఉంటాయి, స్ట్రోమా, గ్రానా ఉంటాయి. గ్రానా దేనికి రెస్పాన్స్, ట్రాపింగ్ ఎనర్జీ. స్ట్రోమా దేనికి రెస్పాన్సిబుల్, ఫ్లూయిడ్ లైక్ సబ్స్టెన్స్, అది దేనికి రెస్పాన్సిబుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లోరోఫిల్ ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఏబి, ఏ కలరు, బిఏ కలరు. ఈ క్లోరోఫిల్ని దేంతో పోల్చాము, హిమోగ్లోబిన్లతో పోల్చాం. హీమ్లో ఐరన్ ఉంటుంది, మన క్లోరోఫిల్లో ఏముంటుంది, మెగ్నీషియం ఉంటుంది అని చెప్పుకున్నాం. వెరీ ఈజీ. ఇది చాలా ఇంపార్టెంట్. డ్యూరింగ్ సెవరల్ ఈవెంట్స్ ఫోటోసిన్స్ జరిగేటప్పుడు క్లోరోప్లాస్ట్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అది చూడండి. ఫస్ట్, కన్జర్వేషన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ ఎవరు ట్రాప్ చేస్తారు, క్లోరోఫిల్ కదా. ఆ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారటం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. ఈ లైట్ ఎనర్జీని ట్రాప్ చేసి, లైట్ ఎనర్జీ గమ్ముకుంటుందా, ఏమైనా ఎనర్జీ ఫంక్షన్ చేయదు. ఈ ఎనర్జీ ఏ ఫంక్షన్ చేస్తుంది, వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తుంది. వాటర్ మాలిక్యూల్స్ని ఏం చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. ఎవరు, లైట్ ఎనర్జీ. హ్యామర్ లాగా ఒక వాటర్ మాలిక్యూల్. ఈ లైట్ ఎనర్జీ ఇదేం చేస్తుంది, హ్యామర్ లాగా బుడిక్కని తన్ని స్ప్లిట్ చేస్తుంది. ఇట్లా స్ప్లిట్ చేయడానికి ఏమో యూజ్ అవుతుంది, లైట్ ఎనర్జీ. అందుకే లైట్ని తీసుకునేది క్లోరోఫిల్. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కదా. సో ఎవరు స్ప్లిట్ చేస్తున్నారు, కత్తులు కటార్లు ఉంటాయి లోపల, ఉండవు కదా. ఎవరు, లైట్. అందుకని దాన్ని ఏమంటారు, ఫోటోలైసిస్ అంటారు. ఎవరు పగలగొడుతున్నారు, లైసిసిస్. ముక్కలు ఎవరు చేస్తున్నారు, ఫోటో అంటే లైట్ ఎనర్జీ. ఓకేనా. ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, దాన్ని ఏమంటారు, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్. నెక్స్ట్, ఎయిర్లోంచి ఏం తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా ప్లాంట్. ఎందుకు ఊరికే తీసుకోదు, ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కొక్క మాలిక్యూల్ నుంచి కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటుంది అనమాట. ఇవి ఈవెంట్స్ అనమాట అమ్మా. ఏం లేదు, పనిపాటు లేదనమాట. మంచి మనందరి కోసం, పనిపాటు లేదనకూడదు, మనందరి కోసం గొప్పవి ప్లాంట్స్. ఏం చేస్తాయి, లైట్ ఎనర్జీ తీసుకోవటం, ఆ లైట్ ఎనర్జీతో తీసుకున్న వాటర్ మాలిక్యూల్ ముక్కలు చేయటం, ఆ వాటర్ మాలిక్యూల్ ముక్కలు చేయటం. నెక్స్ట్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కదా, వాటి నుంచి ఈ వాటర్ సహాయంతో కార్బోహైడ్రేట్ ప్రిపరేషన్ అనేది జరిగింది అనమాట. ఇవి ఈవెంట్స్. Light is required to initiate several events, while several may continue even if absence of it. That would mean once light energy has been captured, it can help reaction to continue even the dark. Light dependent event or reaction circle light reaction. It has been found takes place in grana, while the rest are light independent dark reaction occurs in stroma. అమ్మ చెప్పాను, గ్రానా విల్ ట్రాప్ ద సన్లైట్ అని. సో సన్లైట్ ఇన్ ద ప్రెజెన్స్ జరిగితే దాన్ని లైట్ రియాక్షన్ అని, సన్లైట్ లేని టైంలో జరిగితే దాన్ని డార్క్ రియాక్షన్ అంటారు. అంటే ఫోటోసింథసిస్ సాగిపోద్దా అంటే ఇది కంటిన్యూస్లీ ప్రాసెస్ అమ్మ. ఫోటోసింథసిస్ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే మార్నింగ్ సన్లైట్లో ఏమో ఫుడ్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకేనా. డార్క్లో ఏమో అయితే ప్రిపేర్ చేసిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఏమో మార్నింగ్ తింటాయి. సాయంత్రం ఏం చేస్తాయి అంటే ఆ ఫుడ్ నిల్వలు పెట్టుకుంటే కదా నైట్ అవుతుంది బాబోయ్ ఎండ ఉండదని, ఆ నిల్వల్ని ఈ వాటరు ఈ కార్బన్ డైఆక్సైడ్తో బ్రేక్ డౌన్ చేసుకొని, కార్బన్ డైఆక్సైడ్తో పగలగొట్టుకొని ఒక కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఒక కార్బోహైడ్రేట్గా కన్వర్ట్ చేసుకొని తింటూ ఉంటాయి అన్నమాట నైట్. ఓకేనా. అందుకని లైట్ అక్కర్లా నైట్. So next topic, very very important, is mechanism of photosynthesis. In the reaction light plays a key role. లైట్ అంటున్నాం కాబట్టి చూడండి, లైట్ అంటే లైట్ రియాక్షనే కదా. ఏ సిరీస్ ఇలాంటి క్వశ్చన్ మీరు భలే రాస్తారు కదా, లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఈజ్ ప్రెజెంట్ కదా. అట్లా కాదు, నన్ను డీటెయిల్డ్గా చదవండి అమ్మా విని. In this reaction, light plays a key role. A series of chemical reaction occur in very quick session initiated by light, and therefore the phase is technically called the photochemical phase. లైట్ డిపెండ్ రియాక్షన్, దీనికి ఇంకో నేమ్ ఫోటోకెమికల్ ఫేజ్ అమ్మా. ఎందుకంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది అని చెప్పాను కదా, అందుకని ఈ లైట్ డిపెండ్ రియాక్షన్. ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లోరోఫిల్. ఎక్కడ జరుగుతుంది లైట్ డిపెండ్, క్లోరోఫిల్లో. కంటైనింగ్ ద థైలాకాయిడ్స్ కాల్ గ్రానా.
పర్టికులర్లీ ఎక్కడ గ్రానా, ఇందాకే చెప్పాను డైగ్లో చెప్పినప్పుడు, గ్రానా విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాపింగ్ ద సన్లైట్ అని. సన్లైట్ ఉంటే ఏంది, లైట్ డిపెండెంటే కదా రియాక్షన్ జరిగేది. సెవెల్ స్టెప్. ఫస్ట్ స్టెప్ చూడండి, క్లోరోఫిల్ అండ్ ఎక్స్పోర్ట్ టు లైట్ ఎనర్జీ బికమ్ యాక్టివేటెడ్ బై అబ్జర్వింగ్ ఫోటాన్స్. ఫోటాన్స్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ లార్జ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ. ఇదిగోండి ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాయి, వాటికి ఎవరికి కావాలి, లైట్ ఎనర్జీ కావాలి. అవునా, ఈ లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తాయి క్లోరోఫిల్. ఓకే, ట్రాప్ చేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి, ఈ ఎనర్జీని ట్రాప్ చేసిన లైట్ ఎనర్జీ ఎందుకోసం, ఏదో ఒక పని కోసం వీటికి పని అప్పగిస్తాయి. ఏ పని అప్పగిస్తాయి, ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు రిలీజ్ O2. ఏం చేస్తాయి, వాటర్ కూడా తీసుకుంటాయి కదా నేలలోంచి, సాయిల్లోంచి. ఈ లైట్ ఎనర్జీ తర్వాత హ్యామర్లా పగలగొట్టేస్తాయి, స్ప్లిట్ చేస్తాయి. అవునా, ఎప్పుడైతే స్ప్లిట్ చేస్తుందో అప్పుడు H2O కదా నాన్న, ఏంటిది ఈక్వేషన్ ఏంది, H2O కదా, స్ప్లిట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీకు ఆక్సిజన్ ఈజ్ మన కోసం రిలీజ్ అవుతుంది. ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోలైసిస్. ఎందుకు ఫోటోలైసిస్ అన్నాం, దీన్ని దేంతో స్ప్లిట్ చేస్తాం, లైట్తో. లైట్ అంటే ఏంది, ఫోటో కదా, అందుకని దీన్ని ఫోటోలైసిస్ అంటున్నాం. ఇప్పుడు ఇతను హిల్ చెప్పాడు యాక్చువల్లీ, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. హిల్ చెప్పాడు, ఏం చెప్పాడు, ప్లాంట్ ఊరికే లైట్ తీసుకోలేదు స్వామి, ఈ లైట్ ఎందుకు తీసుకుంటుందంటే ఈ వాటర్లోంచి తీసుకున్న సాయిల్లోంచి తీసుకున్న వాటర్ మగల్ని పగలగొట్టడానికి తీసుకుంటుంది, దాన్ని ఫోటోలైసిస్ అంటారని చెప్పిన వ్యక్తే రాబర్ట్ హిల్ అనమాట. అందుకని దాన్ని హిల్ రియాక్షన్ అంటాం. అర్థమవుతుందా, దేని హిల్ రియాక్షన్ అంటాం, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ హిల్ రియాక్షన్. హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోలైసిస్ ఇమీడియట్లీ పిక్ అప్ విత్ స్పెషల్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ ఎనేట్. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతాయో ఆక్సిజన్గా హైడ్రోజన్గా సపరేట్ అవుతాయి కదా, హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. హైడ్రోజన్ని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో హైడ్రోజన్ని ఎవరు పికప్ చేసుకుంటారు ఇమీడియట్లీ, ఎన్ఏడిపి పికప్ చేసుకునేది. ఎన్ఏడిపి చూడండి, నికోటినమైడ్ అడినిన్ డై న్యూక్లియేట్ ఫాస్ఫేట్ తీసేసుకొని ఈ హెచ్ని ఇక్కడ చేర్చుకునేది. హెచ్ని అక్కడ చేర్చుకోగానే అదేమవుతుంది, ఎన్ఏడిపి హెచ్ అవుతుంది, రెడ్యూస్డ్ ఎన్ఏడిపి. అనదర్ ఎనర్జీ రిచ్ కాంపౌండ్ ఏటీపీ, అడినోసిన్ ట్రైపాసిడ్ ఆల్సో ఫార్మ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైట్ రియాక్షన్. ఎందుకని ఆలోచించండి, ఎందుకని లైట్ ఎనర్జీ తీసుకున్నాయి, వాటర్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్ చేయడానికి లైట్ మాలిక్యూల్ని తీసుకున్నాయి. వాటర్ మాలిక్యూల్ ఎందుకు బ్రేక్ డౌన్ అవ్వాలి, ఎందుకు బ్రేక్ డౌన్ అంటే హైడ్రోజన్గా ఆక్సిజన్గా రిలీజ్ అవ్వాలి. ఎందుకు రిలీజ్ అవ్వాలి, ఎన్ఏడిపి పక్కన హైడ్రోజన్ వెళ్ళి చేరాలి. ఎందుకు వెళ్ళి చేరాలి, ఏటీపీ రిలీజ్ కోసం, ఎనర్జీ ప్రొడ్యూస్ కోసం. ఎందుకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ప్రిపరేషన్ కోసం. ఓకేనా, అర్థమవుతుందా, ఇది లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్, ఈ చూడమ్మా, ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో లైట్ అవసరం లేదు అంటే రాత్రి నైటే జరుగుతుందా ఈ రియాక్షన్, అట్లా లేదమ్మా. కొన్నిసారి హ్యూమిడిటీ మబ్బులు కమ్మినప్పుడు అంటే కంటిన్యూస్లీ ప్రాసెస్, కాసేపు లైట్ రియాక్షన్ జరుగుతుంది, కాసేపు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అది బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్ అనమాట. ఓకేనా, అంతకని నైటే జరగాలని లేదు. ఒక రోజు ఉదయం పూట మబ్బులు బట్టి వాన పడిద్దే అప్పుడు కూడా జరుగుతాయి అనమాట, బేస్డ్ ఆన్ వెదర్ కండిషన్స్. ఇంకోటి చెప్తాను నేను, ఎప్పుడైతే లైట్ రియాక్షన్ స్టాప్ అయిపోద్దో లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఎమ్మటనే కంటిన్యూ అవుతుంది. అర్థమైందా, లైట్ రియాక్షన్లో ఏమైంది, లైట్ ఎనర్జీ తీసుకుంది ప్లాంట్, లైట్ ఎనర్జీతో వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ చేసుకుంది, హైడ్రోజన్ ఆక్సిజన్గా రిలీజ్ అయ్యాయి, హైడ్రోజన్ వెళ్ళి ఎన్ఏడిపి పక్కన కూర్చుంది, ఏటీపీ రెండు రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఇక్కడ ఏమవుతుందంటే డార్క్ రియాక్షన్లో ఇవన్నీ జరగవు, కానీ ఆల్రెడీ ఏమేమి ఉంది మన దగ్గర, CO2 ఉంది కదా, CO2 తీసుకుంటున్నాం కదా, ఆ CO2 ఇందాక ఇక్కడ మనకి ఏటీపీ రిలీజ్ అనేది జరిగింది కదా, ఈ ఏటీపీతో ఈ CO2 అనేది మిక్సప్ అయ్యి ఈ CO2 యూజ్ చేసుకొని ఏటీపీతో C6H12O6 గ్లూకోజ్గా మారుతుంది అనమాట. గ్లూకోజ్ ప్రిపరేషన్ అనేది జరుపుకునేది ఎవరు, CO2 గ్లూకోజ్ ప్రిపరేషన్. ఓకేనా, తర్వాత ఇంకా ఇట్లా రియాక్షన్స్ వల్ల గ్లూకోజ్ అనేది ఎలాగ మారుతుంది, స్టోరేజ్ ఫామ్ స్టార్చ్గా మారుతుంది అనమాట. ఓకే, ఇది హ్యూమిడిటీ డల్ కండిషన్లో అంటే ఇదంతా జరిగిపోయి ఏటీపీ ఎన్ఏడిపి నిల్వలు ఉంటాయి, ప్రిపరేషన్ అంతా అయిపోయిద్ది. ఇక్కడ లైట్ ఇండిపెండెంట్ డార్క్ రియాక్షన్ అంతా ఎవడు చేస్తున్నాడు అంటే CO2నే. ఈ CO2 వెళ్ళి ఈ ఏటీపీతో మీటప్ అయిపోయి గ్లూకోజ్ని తయారు చేసుకోవటం, గ్లూకోజ్ స్టార్చ్గా తయారైపోయి నిల్వలు పెట్టుకోవటం, ఇదనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషన్ ఇన్
ఆటోట్రోప్స్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా చదవండి అమ్మ. లైట్ డార్క్ రియాక్షన్ అందరూ కష్టం అంటారు కానీ చాలా ఈజీ అమ్మ. లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్ అంతే. ఇది గ్రానా, అది స్ట్రోమా. ఓకే, ఈవెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని లైట్ ఎనర్జీ తీసుకుంటాయి, ఇంకేం తీసుకుంటాయి, అదే రా ప్రోడక్ట్స్ రాసుకోండి, రా మెటీరియల్స్. లైట్ తర్వాత ఏంది, వాటర్ కదా తీసుకునేది. ఈ వాటర్ గమ్మ ఉండిద్దా, లైట్ వెళ్ళి ఏం చేస్తుంది, వాటర్ని స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేస్తే ఎలా, హైడ్రోజన్గా ఆక్సిజన్గా మారుతాయి, అవునా. దీన్ని ఏమంటాం, హిల్స్ రియాక్షన్ అంటాం. అర్థమవుతుందా. ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోద్ది బయటికి, అవునా, మన కోసం. హైడ్రోజన్ ఏం చేస్తుంది అంటే ఎన్ఏడిపి పక్కన వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఏం ప్రిపేర్ అవుతుంది, ఏటీపీ కూడా ఎనర్జీ సెల్స్ అనేది ఫామ్ అవుతాయి. అంటే ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఆల్మోస్ట్ ఇంత లైట్ ఎనర్జీ, ఎండలో చేసే పనంతా ఈ లైట్ బ్రేక్ డౌన్లో ఈ ఫార్మేషన్ వరకు లైట్ అవసరం. ఇంతవరకు లైట్ డిపెండెంట్ అయిపోతాయి. ఇప్పుడు ఈజీ డార్క్ అంటే నైటే కాదు, ఏ వెదర్ కండిషన్స్లో ఎప్పుడైనా. ఇప్పుడు మా ఇంటి దగ్గర మబ్బులు పట్టున్నాయి, ఇప్పుడు డార్క్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడేంటి, ఈ ఏటీపీ ఉంది, అవునా. ఇంకేం మిగిలింది, రా మెటీరియల్లో లైట్ అయిపోయింది, వాటర్ అయిపోయింది, ఇంకేంది ఒకటి ఉంది కదా, ఏంటిది, CO2. ఈ CO2 ఏటీపీతో జత చేరి ఏమవుతుంది, గ్లూకోజ్ ప్రిపరేషన్ అనేది. గ్లూకోజ్లోంచి గ్లూకోజ్ని స్టార్చ్ లాగా కన్వర్ట్ చేసుకొని లీవ్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అంతే, లైట్ డార్క్ ఎంత ఈజీగా చూడండి, చాలా ఈజీ నాన్న. మళ్ళీ వినండి అమ్మ, చాలా కష్టపడి చెప్పాను. ఓకే, నాకు ట్రైపాడ్ లేదు, నాకున్న సామాన్తో నేను కష్టపడి ఇంట్రెస్ట్గా చెప్పానమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి చూస్తాను. దయచేసి మీ స్కూల్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ స్కూల్ మేట్స్ అందరికీ ఈ వీడియో పాస్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి అమ్మా. మీకు ఈ వీడియో నచ్చితే నిజంగా లైక్ చేయండి, నా శ్రమను గుర్తించి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా కృష్ణాస్ మ్యాథ్స్ సైన్స్ అకాడమీ ఛానల్ని ఫాలో అవ్వండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.